ఎందుకంటే ఆయన వెహికల్ లో ఉన్నారు కదా, ఒకవేళ సిగ్నల్ కట్ అవుతుందేమో ఆయన మాట్లాడు. మీరు అంత ఫేవర్ చేయకూడదు సార్, నా టైం నాకు ఇవ్వండి. కాదండి నేను ఇస్తాను, కాదు వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత కదా మీరు మాట్లాడాలి. తర్వాత మీరు రోజా కాదండి, ఆడదాం ఆంధ్ర రోజా గారు అంశం మీరు ముందు చెప్తే ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిస్తేనే కదా మీరు మాట్లాడగలరు. పర్వాలేదు, నేను పక్కన ఆగాను సార్, ఇవ్వండి పర్వాలేదు. కాదు రోజా గారు అంశం మీరు మాట్లాడితే ఆవిడ కౌంటర్ ఇవ్వగలదు, కానీ ఆవిడ ముందు మాట్లాడితే ఇంకేంటుంటది, నాకు తెలుసు కదా ఏం చేయాలని. వంశీ ఏంటి ఆడదాం ఆంధ్ర రోజా గారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటున్నారు, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట డీజీపీ గారికి, అది ప్రభుత్వానికి ఇస్తుందట, వాళ్ళు సిబిఐకి ఇస్తారో లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని రోజా గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి వస్తున్న టాకు. రోజా గారితో పాటుగా ఆయన సోదరుడు కూడా ఇందులో ఉన్నారని చెప్పి ఆ రిపోర్ట్లో ఉన్నట్లుగా ఏం జరుగుతుంది సార్? ఒక్క నిమిషం. సింగళూరు వెంకటేష్ గారు మరి కుప్పంలో పులివెందుల్లో ఇప్పుడు కూటమి గెలిస్తే అది ప్రజా మ్యాండేట్ అని ఫీల్ అయ్యేలా వీళ్ళ ఉద్దేశం కాబట్టి కూటమిని ఎంతకైనా అయిపోయింది కదా, అది ఈ టాపిక్ చెప్పాలి కదా సార్, చెప్పాలి కదా. కుప్పంలో అదే చేశారా సార్? కుప్పంలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో అదే చేశారా? చెప్పాలి. ఓకే, సో అదే చేయలేదు కదా. ఓకే, రోజా గారి విషయం గురించి వస్తే సార్, మా నాయకులు మేము ముందే చెప్పాం, అక్రమ అరెస్టులు అయితే ఉండవు, డెఫినెట్లీ విచారణ జరుగుతుంది, విచారణలో దోషి అని తేలితే మాత్రం అరెస్ట్ చేయకుండా ఉండవు అని చెప్పాం. ఈ రోజు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, 40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు. ఆ 40 కోట్ల రూపాయల అవినీతికి బాధ్యులైనటువంటి మంత్రి రోజా, అప్పుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ విషయాల్లో కలగజేసినటువంటి రోజా సోదరుడు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో, ఏ విజిలెన్స్ రిపోర్ట్ అయితే వీళ్ళ నేరాలు తేలినాయో వాళ్ళనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. రోజా గారు అంటా ఉన్నారు కదా, అప్పట్లో గతంలో ఆవిడ మరి స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా చెప్పారు. అవన్నీ కూడా ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ లో 40 కోట్ల రూపాయల మేర ఇది అవినీతి జరిగిందని చెప్పి రుజువు ఉంది. దాన్ని మరి డీజీ గారికి ఇచ్చారు. డీజీ గారు మరి సిఐడికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అనేది చూసి డెఫినెట్లీ రోజా గారు. ఇంకొక కీలకమైన అంశం నేను ఉదయం నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను, ఐపాక్ ఇన్వాల్వ్మెంట్ ఏంటిది? ఐపాక్ ఇందులో ఉన్నది ఒక 40-50 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందంటారేంటి? అదే సార్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఎట్లాగైతే సినిమాకి డిజిటల్ కార్పొరేషన్ మనీ ట్రాన్స్ఫర్ అయినాయో, ఐపాక్ కి ఇలాగే వీళ్ళ దగ్గర నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. దానికి ఆధారాలు కూడా సేకరించారు విజిలెన్స్ వాళ్ళు. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారికి డిజిటల్ కార్పొరేషన్ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి సార్, దాని ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇది కూడా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఐపాక్ కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఆడుదాం ఆంధ్ర కేటాయించినటువంటి ఫండ్స్ ఐపాక్ కి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ప్రచారాలకు వాడుకున్నారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్టులతో సహా రుజువు చేశారు. సో ఈ రోజు మరి దానికి సమాధానం చెప్పాలి కదా. సో అరెస్ట్ ఖాయం అంటారు. ఇప్పుడు దాకా ఏదో ప్రచారం జరిగింది కానీ వాస్తవాలకు వెళ్తుందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అవినీతి రుజువు అయితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆధారాలు లేకుండా కక్షపూరిత అరెస్టులు అయితే చేయమని కూడా చెప్పారు. ఈ రోజు విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా అవినీతి రుజువు అయింది, మంత్రిగా 7 సంతకాలు పెట్టుంటారు, అవన్నీ తేలుస్తారు, చేయాల్సిన పని చేస్తారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓకే, మల్లేష్ గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఏంటి 40 కోట్ల స్కామ్ అట, ఐపాక్ డైవర్ట్ చేశారట, విజిలెన్స్ పక్కా రికార్డ్స్ అన్నీ కూడా డీజీకి ఇచ్చారట, డీజీ గారు ప్రభుత్వానికి ఇస్తారట, అది సిబిఐకి వెళ్తుందో లేకపోతే సిఐడికి వెళ్తుందో లేకపోతే వాళ్ళే ఏదైనా యాక్షన్ డైరెక్షన్ ఏమన్నా ఇస్తారో. ఆయనే కాదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాకుండా రోజా గారు సోదరుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని పక్కా రికార్డ్స్ ఉన్నాయట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్ లోనే ఆడుదాం ఆంధ్రాలో 150 కోట్ల లోటుపాట్లు జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి అని చెప్పారు. అసలు వీళ్ళకి ఆడుదాం ఆంధ్రాకి ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టారో పోని తెలుసా? తెలీదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టారు, ఇన్ని కోట్ల 119 కోట్ల బడ్జెట్ పెడితే 150 కోట్ల ఎక్కడ దోపిడీ జరుగుతుంది అని అడగగానే ఆపేసి 3-4 నెలలు దానికోసం డిస్కషనే లేకుండా ఇప్పుడు 15 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీలోనే ప్రశ్న నెంబరు 13711 కావాలంటే మీకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. మార్చ్ 4వ తారీఖున వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే దువారపు రామారావు గారు, భూమారెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, పరచూరి అశోక్ బారు ఎమ్మెల్సీలు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏంటంటే గౌరవనీయులైన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అంటే, ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్యోగం జరిగిందా, విషయం వాస్తవమేనా అని వాళ్ళు క్వశ్చన్ అడిగితే
దానికి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మంజూరైన మొత్తం బడ్జెట్ 119.19 కోట్లు, దానిలో 119 మొత్తం ఖర్చు చేయడం జరిగింది. ఈ కింద పేర్కొన్నటువంటి స్పోర్ట్స్ కిట్ల సేకరణ, యాప్, టీ షర్టు, బ్రోచర్లు, స్పోర్ట్స్ నిర్వహణ ఇదంతా సజావుగా